దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ టెన్షన్ పెడుతోంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సాయుధ బలగాలు కీలక నేతలని మట్టుపెడుతున్నాయి. వరుస ఎన్కౌంటర్ ధాటికి మావోయిస్టు దళాలు కూడా చెల్లాచెదరవుతున్నాయి. ఈ క్రమంలో సేఫ్ షెల్టర్ జోన్ కోసం వెతుక్కుంటున్న మావోయిస్టులు ములుగు జిల్లాలోని కర్రెగుట్టలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అసలు కర్రెగుట్టలో ఏం జరుగుతోంది? వాచ్ ఇట్. గుట్టల్లోని రాళ్లపై రక్తపు మరకలు, చెట్ల సందుల్లో చర్మపు ముద్దలు. కర్రెగుట్టల్లో అడుగుపెట్టాలంటే 1కి 100 సార్లు ఆలోచించాలి. ఒకప్పుడు ఈ ప్రాంతం పేరు వింటేనే భయంతో వణికిపోవాల్సిన పరిస్థితులుండేవి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో సుమారు 40,000 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి కర్రెగుట్టలు, కొప్పుగుట్టలు, కోడిపుంజు గుట్టలు. ఈ ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టులకు గెరిల్లా బేస్ క్యాంప్గా, షెల్టర్ జోన్గా పనిచేసింది. తర్వాత దండకారణ్యం కేంద్రంగా కార్యకలాపాలు పెరగడంతో మావోయిస్టులు కర్రెగుట్టలను వదిలి ఛత్తీస్గఢ్ అడవుల్లోకి వెళ్లిపోయారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మావోయిస్టులు విడుదల చేసిన ఓ లేఖతో కర్రెగుట్టలు చర్చల్లోకి వచ్చాయి. అదే ఇప్పుడు స్థానికులను భయపెడుతుంది. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు మరొకసారి ఉలిక్కిపడ్డాయి. పోలీసుల హై అలర్టుతో ఏం జరుగుతుందనేటువంటి టెన్షన్ వాతావరణం వెంకటాపురం, వాజేడు అటవీ సరిహద్దు ప్రాంతాలు నెలకొంది. ప్రధానంగా కర్రెగుట్టల్లో ప్రెజర్ బాంబులు అమర్చాము, అక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోవద్దంటూ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో లేఖ విడుదల చేయడంతో ప్రస్తుతం ఈ యొక్క కర్రెగుట్టల చర్చ ములుగు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రస్తుతము మనం చూడవచ్చు, మన వెనుక కనిపిస్తున్నటువంటి ఈ గుట్టలన్నీ కూడా కర్రెగుట్టలకు సంబంధించినటువంటి ప్రాంతము. సో ఇదే ప్రాంతంలో భారీగా బాంబులు అమర్చాము. ఆదివాసీలు, అమాయకులు పోలీసుల మాటలు నమ్మి షికారు కోసం అంటూ ఈ ప్రాంతానికి రావద్దు, వస్తే ప్రాణాలు పోతాయంటూ కూడా ఆ లేఖలో మావోలు హెచ్చరికలు జారీ చేశారు. అయితే స్థానికులనే కాదు, ఇది పోలీసులను కూడా హెచ్చరించినట్లుగా ఈ లేఖను చూస్తే అర్థమవుతుంది. ఇంతకీ కర్రెగుట్టలో బాంబులు అమర్చామంటూ లేఖ విడుదల చేయాల్సినటువంటి అవసరం మావోలకు ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ కొనసాగుతోంది. మనం ప్రస్తుతం అయితే కొప్పుగుట్ట, కోడిపుంజుగుట్ట ప్రాంతం లోపల ఉన్నాం. ఇక ప్రస్తుతం ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మనకు విజువల్స్లో కనిపించేది కర్రెగుట్ట ప్రాంతం. వెంకటాపురం మండల కేంద్రం నుంచి దాదాపుగా 30 కిలోమీటర్ల పొడవుతో ఉన్నటువంటి ఈ కర్రెగుట్టలో ప్రస్తుతం మనం 15 కిలోమీటర్ల లోపలికి వరకు వచ్చాము. మరొక 10 కిలోమీటర్లు వెళ్తే కర్రెగుట్టల నడి బొడ్డుకు మనం చేరుకుంటాం. అయితే ఆ ప్రాంతం అంతా ప్రెజర్ బాంబులు ఉండడం, గత కొన్ని నెలల నుంచి కూడా అటు వేట కోసము, అదేవిధంగా అటవీ ఉత్పత్తుల కోసం వెళ్తున్నటువంటి అమాయక ఆదివాసీలు ప్రెజర్ బాంబులపై కాళ్ళు వేయడము, అవి పేలి క్షతగాత్రనే పరిస్థితి చూసాం. ఇప్పటి వరకు 2 మృత్యువాత పడ్డారు. సో అంటే అదంతా కూడా ఒక రెడ్ జోన్గా పోలీసులు ప్రకటించారు. ఏ క్షణంలో ఏం జరుగుతున్నట్టు ఒక భయాందోళన వాతావరణం ఉండడంతో ఆ ఏరియాకు వెళ్ళడానికి కూడా స్థానికులు, పోలీసులు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రధానంగా ఇటు వెంకటాపురం మండలానికి సంబంధించిన రాజ్పల్లి, అదేవిధంగా బొల్లారం సరిహద్దులు, వాజేడు మండలానికి సంబంధించిన పెనుగోలు, టేకులగూడెం సరిహద్దులు ఉన్నటువంటి ఈ గుట్టలు ప్రధానంగా 60 కిలోమీటర్ల వెడల్పుతోని, 30 కిలోమీటర్ల పొడవుతోని దాదాపుగా 30 నుంచి 35,000 ఎకరాల లోపల ప్రస్తుతం ఈ గుట్టలన్నీ కూడా ఆవరించి ఉన్నాయి. ఒకప్పుడు ఈ గుట్టల పరిసర ప్రాంతాల్లోనే గెరిల్లా బేసులుగా మావోయిస్టులు ఉపయోగించుకున్నారు. కొన్నిసార్లు దీన్ని షెల్టర్ జోన్లుగా కూడా వాడుకున్నారనేటువంటి చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ కర్రెగుట్టల అవతల వైపున పూర్తిగా ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంటుంది. సో దండకారణ్యానికి ఇక్కడికి కూడా మావోయిస్టు రాకపోకలు సాగించడానికి వాళ్ళకు అనువైన ప్రదేశము. అదేవిధంగా ఇక్కడికి ఈ కొండలు, గుట్టలు ఈ ప్రాంతం నుంచి పూర్తిగా బయటికి వెళ్ళాలంటే కూడా శత్రు దుర్భేద్యంగా ఉన్న ప్రాంతం కాబట్టి దీన్ని గతంలో షెల్టర్ జోన్గా, సేఫ్ జోన్గా యాక్షన్ టీములు కూడా తాము ఆ యాక్షన్ కోసం వెళ్లే ముందుకు ఇక్కడ ఆ షెల్టర్ తీసుకున్నారంటే ఒక చర్చ కూడా జరుగుతుంది. సో ఇట్లాంటి కర్రెగుట్టలు మరొక్కసారి చర్చనీయాంశం కావడానికి నిన్న విడుదలైనటువంటి మావోయిస్టుల లేఖ ప్రధానంగా అనేక అనుమానాలకు కూడా తావిస్తున్న పరిస్థితి. ఇక దీనిపై ములుగు ఎస్పీ శబరీష్ కూడా స్పందించారు. ఈ కర్రెగుట్టలు అమర్చినటువంటి ప్రెజర్ మైండ్స్ అన్నీ కూడా తీసేయాలి అనేటువంటి ఒక వార్నింగ్ కూడా మావోయిస్టులకు ములుగు ఎస్పీ శబరీష్ జారీ చేశారు. మరోవైపు ఒకవేళ అమాయక ఆదివాసీలు చనిపోతున్నా, వాళ్ళు వికలాంగులు అవుతున్నా కూడా ఆ యొక్క వాళ్ళ ఆ నెపాన్ని తప్పించుకోవడానికి ఇన్ఫార్మర్ ముద్ర వాళ్ళపై వేస్తున్నారంటూ కూడా ములుగు ఎస్పీ శబరీష్ అయితే ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రాంతం లోపల భారీగా బందోబస్తు పెంచుతాము, ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రెజర్ బాంబ్స్ అన్నిటి కూడా నిర్వీర్యం చేస్తామంటూ కూడా ములుగు ఎస్పీ చెప్పడం, అసలు పోలీసులు మరోవైపు మావోయిస్టులకు మధ్య మరోసారి ఏం జరగబోతుందనేటువంటి ఒక చర్చ ఈ ఏజెన్సీ ప్రాంతం అంతా కనిపిస్తూ ఉంది. ఇక ప్రస్తుతం మనం దాదాపుగా 10 కిలోమీటర్ల లోపలికి వెళ్తే కర్రెగుట్ట ప్రాంతం వస్తూ అదంతా కూడా ప్రెజర్ బాంబ్స్ ఉన్నాయనడానికి ఈ సంవత్సరంలోనే జనవరి, మార్చి నెల లోపల
2 సార్లు ప్రెజర్ బాంబులు పేలాయి. ఫిబ్రవరి లోపల కూడా వేట కుక్కలు కూడా అక్కడ మృతి చెందాయంటూ కూడా స్థానికులు కూడా అంటే దాదాపు 4 నుంచి 5 ప్రెజర్ బాంబ్స్ కూడా బ్లాస్ట్ అయినట్టుగా కూడా స్థానికుల నుంచి మనకు సమాచారం అందుతుంది. సో ఇప్పటి వరకు ఈ ఏరియాకు అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడినటువంటి అమాయక గిరిజనులు, ఆదివాసులు, గిరిజనేతరులు అటవీ ఉత్పత్తుల కోసం ఈ గుట్టలపైకి రావడము, ప్రెజర్ బాంబులపై కాలు వేసి పూర్తిగా ప్రాణాలు కోల్పోయిన ఘటన సో ఈ పరిస్థితులన్నీ చూస్తే ప్రెజర్ బాంబులకు అడ్డాగా కర్రెగుట్ట ఉందనేది సుస్పష్టమవుతుంది. కానీ మావోయిస్టులు ఈసారి ప్రత్యేకంగా లేఖ విడుదల చేసి కర్రెగుట్టల వైపు ఎవరు రావద్దంటూ పేర్కొనడము, కగార్కు రక్షణగా మేము బాంబులు అమర్చామంటూ కూడా మావోయిస్టులు చెప్పడం చూస్తుంటే సేఫ్ జోన్గా మళ్ళీ కర్రెగుట్టలను వాడుకోవడానికి మావోయిస్టులు భావిస్తున్నారా ఎటువంటి కొత్త చర్చ అయితే తెర మీదకైతే వచ్చింది. ఇక ఈ లేఖకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు అది నిజమా లేకపోతే ఎవరైనా ఆకతాయిలు సృష్టించారా అనే దానిపై పోలీసులు క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఈ ఏరియా మొత్తం కూడా కుమ్మింగ్ను మరింత బలోపేతం చేస్తామంటూ కూడా పోలీసులు సిద్ధమవుతున్న పరిస్థితి. ఇక శాంత అనే పేరుతోని గతంలో కూడా లేఖలు విడుదలయ్యాయి. శబరి ఏరియా కమిటీ చూసుకున్నటువంటి శాంత తర్వాత ఇటు వాజేడు వెంకటపురం ఏరియా కమిటీ కార్యదర్శిగా కొనసాగుతుందంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. అంటే శాంత పేరుతో వచ్చిన లేఖ నిజమే అంటూ ఓ వర్గము, అదంతా ఫేక్ అంటూ కూడా మరో వర్గం చెప్తుంది. కానీ అందులో పేర్కొన్న అంశాల లోపల కర్రెగుట్ట ప్రెజర్ బాంబులతో పూర్తిగా అమర్చామని చెప్తే దానికి సాక్ష్యాలుగా గత సంవత్సరం నుంచి కూడా దాదాపు 7 నుంచి 8 సార్లు సంఘటనలో ప్రెజర్ బాంబులు పేలాయి. అంటే ఇది నిజమైనటువంటి ఒక సంఘటన కూడా తెలిస్తే మొత్తానికి కర్రెగుట్టలు కేంద్రంగా మావోయిస్టులు లేఖ విడుదల చేయడము, దానికి సంబంధించి ఇది ఫేక్ అంటూ కూడా పోలీసులు అఫీషియల్గా ప్రకటించకపోవడంతో కొత్త అనుమానాలు తలెత్తున్నాయి. మరోవైపు దండకారణ్యంలో చొచ్చుకుపోతున్నటువంటి ఆ సాయుధ బలగాలు పూర్తిగా మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా వెళ్తున్నాయి. అంటే అక్కడ చెల్లా చెదరవుతున్న దళాలు తిరిగి షెల్టర్ జోన్ కోసం ఈ కర్రెగుట్టల ప్రాంతానికి వస్తున్నాయి. ఎందుకంటే ఛత్తీస్గఢ్ బార్డర్ దాటితే దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల పొడవుతా ఉన్నటువంటి ఈ గుట్టల ప్రాంతం అంతా కూడా కొంత సేఫ్ జోన్గానే ఉంటుంది. అదేవిధంగా ఇదంతా గతం లోపల మావోలకు ఒక షెల్టర్ జోన్గా యాక్షన్ టీంలు సేదడానికి ఉపయోగించినటువంటి ఈ కర్రెగుట్టల ప్రాంతం తిరిగి ఇదే ప్రాంతం కోసం ఒక లేఖ విడుదల చేయడము, ఎవరు రావద్దు, ఇన్ఫార్మల్గా మార్చుతున్నారు పోలీసులు, బలవంతంగా డబ్బులు ఆశ చూపి వచ్చి ప్రాణాలు కోల్పోవద్దంటూ లేఖలో మావోయిస్టులు పేర్కొన్న దాన్ని బట్టి చూస్తే తిరిగి మావోయిస్టులు దళాలు ఇక్కడికి వస్తున్నాయి అనేటువంటిది ఒక కొత్త చర్చ మొదలైంది. అయితే మావోయిస్టులు నిజంగా వచ్చే అవకాశం ఉంటే దాన్ని లేఖ రూపంలో విడుదల చేయరంటూ కూడా ఒక 2 రకాల విభిన్న చర్చలు కొనసాగుతున్నాయి. మొత్తానికి ఏదైతేనేమి ఈ కర్రెగుట్టలు ఒకప్పుడు మావోయిస్టులకు షెల్టర్ జోన్గా ఉన్నటువంటి ఇవి ప్రస్తుతం ఒక డేంజర్ జోన్గా, అంటే ఎక్కడ ఏ ప్రెజర్ బాంబ్ ఉంటుందో, ఎవరు వస్తే ఎక్కడ ప్రాణాలు పోతాయి అంటే ఒక భయాందోళన పరిస్థితి ఏజెన్సీ వాసుల్లో కనిపిస్తుంది. ఇక కొత్తగా మావోయిస్టులు లేఖ విడుదల చేయడం, అందులో కర్రెగుట్టలను మెన్షన్ చేయడము, దానికి పోటీగా మావోయిస్టులకు వార్నింగ్ ఇస్తూ ములుగు పోలీసులు కూడా ఈ ప్రెజర్ మైండ్స్ తొలగించాలి, అమాయకుల ఆదివాసుల ప్రాణాలు తీయొద్దంటూ పోలీసులు వార్నింగ్ ఇవ్వడం, మొత్తంగా 2 వర్గాల మధ్య జరుగుతున్నటువంటి ఈ సరికొత్త చర్చలో ఆదివాసీలు అయితే ఏం జరుగుతుందంటూ బిక్కుమంటూ భయంగా గడుపుతున్న పరిస్థితి. అటవీ ఉత్పత్తుల కోసం కూడా బయటికి వెళ్లకుండా ఎక్కడి వాళ్ళు అక్కడే గప్చుప్ అనే విధంగా ఏజెన్సీలోని ఆదివాసులు గడుపుతున్నారు. సో మొత్తంగా దీనిపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు, స్థానికులు అమాయక గిరిజన ఆదివాసులు ఏ విధంగా స్పందిస్తారో ఒక్కసారి వాళ్ళ గూడ లోపలికి వెళ్ళి వాళ్ళ మాటలో విందాం. 2026 మార్చి నాటికి మావోయిస్టుల ఉనికి లేకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్ర బలగాలు ఆపరేషన్ కగార్ పేరుతో అడవులను జల్లెడపడుతున్నాయి. మావోయిస్టుల కంచుకోటలన్నీ సాయుధ బలగాల ఆధీనంలోకి వెళ్లిపోతున్నాయి. సేఫ్ జోన్ల కోసం ఎదురు చూస్తున్న మావోయిస్టులకు ఇప్పుడు కర్రెగుట్టలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. అందుకోసమే కర్రెగుట్టల చుట్టూ వందల సంఖ్యలో ల్యాండ్ మైన్స్ అమర్చి రక్షణ వలయాల్ని ఏర్పాటు చేసుకున్నారనే చర్చ సాగుతోంది. దీనికి సంబంధించి వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో లేఖ కూడా విడుదల చేశారు. కర్రెగుట్ట చుట్టూ మందుపాత్రలు అమర్చామని, వేట పేరుతో స్థానికులెవరూ గుట్టపైకి రావద్దని హెచ్చరించారు. గడిచిన కొద్ది నెలల్లో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబ్స్ కారణంగా 2 స్థానికులు చనిపోయారు. 10ల సంఖ్యలో గాయపడ్డారు. ముకుడూరుపాలెం గ్రామానికి చెందిన పెంటయ్య పశువులు మేపేందుకు వెళ్లి ప్రెషర్ బాంబుపై కాలు వేశాడు. అది పేలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కొంగల గ్రామానికి చెందిన ఇల్లందుల యేసు వెదురు కర్రల కోసం వెళ్లి బాంబు పేలి చనిపోయాడు. బీజాపూర్ జిల్లాలోని బెడం మల్లయ్య ఆలయానికి దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రెషర్ బాంబు పేలి సునీత అనే మహిళ తన ఎడమకాలు కోల్పోయింది. వేర్వేరు ఘటనల్లో అంకన్నగూడానికి చెందిన బొగ్గుల నవీన్, ఇప్పగూడెంకు చెందిన బొగ్గుల కృష్ణమూర్తి అంగవైకల్యానికి గురయ్యారు.
కర్రెగుట్టలను మైన్స్ ఫ్రీ గుట్టలుగా మార్చేందుకు ములుగు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తరచుగా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు, సాయుధ బలగాల కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 20కి పైగా బాంబుల్ని గుర్తించి నిర్వీర్యం చేశారు. అయినప్పటికీ ఎక్కడో ఓ చోట ప్రెషర్ బాంబులు పేలుతూనే ఉన్నాయి. అమాయకుల్ని బలి తీసుకుంటూనే ఉన్నాయి. కర్రెగుట్టల పైన ఎవరు కూడా రావద్దు, అక్కడ వాళ్ళ రక్షణ కోసం అంత బాంబులు పెట్టినట్టు ప్రకటన విడుదల చేశారు. దిస్ ఈజ్ వెరీ ఇల్లీగల్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకన్ అగైన్స్ దెమ్. అండ్ ఆదివాసీస్ ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఫారెస్ట్ పైన డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళ లైవ్లీహుడ్కి చాలా ఇబ్బందులు అవుతాయి. వాళ్ళు ఎప్పుడైనా అక్కడ అడవిలో తిరగాలి అండ్ వాళ్ళది క్యాటల్ ఉంటుంది, అవన్నీ తీసుకొని వాళ్ళు వెళ్ళడం అది వెరీ న్యాచురల్ ఫర్ దెమ్. సో ఇలాంటి లైవ్లీహుడ్ని థ్రెటన్ చేయడము, వాళ్ళని రిస్ట్రిక్షన్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇల్లీగల్. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు దెర్ విల్ బి స్ట్రిక్ట్ యాక్షన్ ఆన్ దెమ్. అండ్ ప్రజలు ఎవరు కూడా భయపడొద్దు. ములుగు పోలీసులు డెఫినెట్లీ మన సెక్యూరిటీ మెజర్స్ని తీసుకుంటున్నాము. ఆ ఏరియాలో బీట్ టీమ్స్ ద్వారా దగ్గర చెకింగ్ చేయడము, కూమింగ్ ఆపరేషన్ చేయడం అంతా చేస్తున్నాము. ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే వెంటనే పోలీస్కి తెలియజేయండి. వీఆర్ విత్ యూ. ఆదివాసీ క్షేమం కోసం మేము ఎప్పుడు కూడా పనిచేస్తున్నాము. అండ్ ఎవరెవరికైనా ఇంజురీ అయిందో వాళ్ళందరినీ కూడా పోలీస్ ఇన్ఫార్మర్ అనే పేరు పెట్టి వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు. సో ఇట్స్ వెరీ బ్యాడ్. యాక్చువల్లీ ఏంటంటే దేవుడి దర్శనానికి వెళ్ళిన సునీత అనే తనకి కాలు కూడా ఇంజురీ అయింది. తర్వాత ఇల్లందు లేసో చనిపోయారు. అండ్ చాలామంది వాళ్ళు క్యాటిల్ తీసుకుని వెళ్తుంటే అక్కడ కూడా వాళ్ళ కాలు ఇంజురీ అయింది. సో వాళ్ళందరినీ పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పడం ఇట్స్ రియలీ blaming their family. All papa they are actually innocent tribals. So all strict action will be taken against the Maoist party. And we appeal to all these senior cadre members and all the UG cadres, surrender avandi and then be part of this rehabilitation policy. Telangana ప్రభుత్వం ఏముంటుందో అది సద్వినియోగం చేసుకొని మెయిన్ స్ట్రీమ్ లైఫ్ జాయిన్ అవ్వాలని అపీల్ చేస్తున్నాను. మావోయిస్టులు విడుదల చేసిన లేఖ పోలీసులకు కొత్త సవాల్ విసిరినట్టయింది. తమ ఉనికిని కాపాడుకునేందుకు మావోయిస్టులు కర్రెగుట్టల కేంద్రంగా ప్రెషర్ బాంబులు అమర్చారు. వాటిని ఎలా నిర్వీర్యం చేస్తారు, మావోయిస్టులకు ఎలా చెక్ పెడతారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కర్రెగుట్టలపై పోలీసుల నిఘా కొనసాగుతుంది. కర్రెగుట్టలను తమ స్థావరంగా మలుచుకునేందుకు ప్రెజర్ మైండ్లను అమర్చుతున్న మావోయిస్టులు ఒకవైపు, మావోయిస్టు సిద్ధాంతానికి కాలం చెల్లింది, ఏరివైతే తప్పదంటూ హెచ్చరిస్తున్న పోలీసులు మరోవైపు. అటవీ ఉత్పత్తుల సేకరణే జీవనాధారంగా బతుకుతూ ప్రెజర్ మైండ్లకు బలైపోతున్న ఆదివాసీ జనము ఇంకోవైపు. ఇలా కర్రెగుట్టల కేంద్రంగా మరొక్కసారి మన్యంలో అలజడి మొదలైంది. ప్రెజర్ మైండ్ల మోత మోగనుందా, వాళ్ళను అడ్డుకునేందుకు పోలీసుల తుపాకీ తూటాలు పేలనుందా? అసలు ములుగు జిల్లా మన్యం అడవుల్లో ఏం జరగబోతోంది? ఈ మన్యం అడవుల్లో శాంతి ఎప్పుడు నెలకొంటుంది? వేచి చూద్దాం.